ప్రజా సమస్యల దర్పణం జనగామ న్యూస్ కు స్వాగతం. గాంజాయి కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని రాంపూర్ గ్రామ శివారులో గంజాయి విక్రయిస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు సిద్దిపేట టాస్క్ ఫోర్స్ తో పాటు చేర్యాల పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గంజాయి పడేస్తూ పారిపోయే ప్రయత్నం చేయగా వెంబడించి పట్టుకున్నట్లు సిఐ ఎల్ శ్రీనివాస్ సర్కిల్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. గంజాయి మహమ్మారిని నియంత్రించడానికి ప్రజలు సహకరించాలని, ఎవరైనా విక్రయిస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఈరోజు చేర్యాల ఎస్ఐ గారికి వచ్చిన సమాచారం మేరకు సిద్దిపేట కమిషనర్ గారి టాస్క్ ఫోర్స్ అధికారుల సహాయంతో చేర్యాల మండలం రాంపూర్ గ్రామ శివారులో కెమిసారప్ మహేష్, సార్ల నవీన్, రంగు రాజు అనే ముగ్గురు యువకులు గంజాయి సేవించు ఉండగా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళని విచారించి వాళ్ళ దగ్గర నుంచి దాదాపు 100 గ్రాముల గంజాయి, దాదాపు 15,000 రూపాయల విధంగా గంజాయి మరియు ముగ్గురు దగ్గర 3 మొబైల్ ఫోన్స్ వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. వారు గత కొంతకాలంగా హైదరాబాద్ ఫతేనగర్ ఏరియా నుంచి గంజాయి తీసుకొని వచ్చి దానికి అలవాటు పడి దాన్ని తాగుతూ మరియు ఉచితంగా తేలికగా డబ్బులు సంపాదించడం కోసమని ఇతరులకు అమ్ముతూ దీన్ని స్ప్రెడ్ చేస్తూ దీంట్లో ఉన్నట్లుగా సమాచారం మేరకు ఈరోజు పట్టుకొని వాళ్ళ మీద కేసు నమోదు చేసి రిమాండ్ తరలించడం జరుగుతుంది. సందర్భంగా ఈ గంజాయి తాగడం కానీ అమ్మటం కానీ ఎవరైనా ఉన్నట్టయితే ప్రజలు అబ్జర్వ్ చేసి మరి మీ పిల్లల మీద కూడా దృష్టి పెట్టి ఏం చేస్తున్నారు ఏందనేది చూసి పోలీసు సమాచారం ఇచ్చినట్లయితే ఇటు గంజాయికి సంబంధించిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి. చేర్యాల ప్రాంతంలో గంజాయి అలాంటి వాటికి ఎలాంటి అవకాశం లేకుండా టైం టు టైం నిందితుల మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు దీంట్లో చూసినట్లయితే వీళ్ళ వయసు అంతా కూడా 20 నుంచి 23 సంవత్సరాల వరకు వయసు వాళ్ళు ఉన్నారు, యూత్ పిల్లగాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా దీనికి సరైన వీళ్ళ మీద తల్లిదండ్రుల యొక్క వాళ్ళ యొక్క అదుపాజ్ఞం లేకుండా సరైన చదువులు సరైన పని కూడా లేకుండా తిరుగుతూ దీనికి అలవాటు పడ్డట్టుగా తెలుస్తుంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ పిల్లలపై దృష్టి పెట్టి ఇట్లా ఎవరైనా చేసే వాళ్ళని పోలీసుకు సమాచారం ఇచ్చి చేర్యాల ప్రాంతాన్ని గంజాయి రహితంగా చేయడానికి చేసే క్రమంలో పోలీసు వారికి సహకరించాల్సిందిగా కోరుతున్నాం.